Hello children, today we discuss about festivals and dances. Objective first, hearts. These days many children do not burn crackers on Diwali. What do you think is the reason behind it? ఎందుకు క్రాకర్స్ కాల్చడం దివాళీ రోజు అంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ మనం క్రాకర్స్ కాల్చడం వల్ల ఏమవుతుంది, పొల్యూషన్ ఏర్పడుతుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. సో దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనకే కాదు అందరికి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఎన్విరాన్మెంట్ కూడా, ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. సో అందువల్ల ఏంటి అంటే చిల్డ్రన్ కూడా భయపడుతున్నారు కాలవాలంటే. సో అందుకే మనము చిల్డ్రన్ ఏం చేస్తున్నారు, క్రాకర్స్ అనేది కాల్వట్లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. దసరా మార్క్స్ లార్డ్ రామాస్ విక్టరీ ఓవర్ రావణ. ఏమంది, దసరా ఎందుకు జరుపుతాం? రామాస్ విక్టరీ ఓవర్ రావణ పైన విక్టరీ అయింది కాబట్టి మనం దసరా అనేది జరుపుకుంటాము. హోలీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. హోలీ అనేది ఏంటి? ఫెస్టివల్ ఆఫ్ కలర్సే కదా. హోలీ అంటే మనకు గుర్తొచ్చింది ఏంటి? ఫస్ట్ కలర్స్. అందుకే హోలీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. దివాళీ ఈజ్ కాల్ ది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అందుకే దివాళీని మనం ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని అంటాం కదా, దీపాలని పెట్టుకుంటాం కాబట్టి. దేర్ ఆర్ త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ డాన్సెస్. దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ క్లాసికల్ అండ్ ఫోక్స్. నెక్స్ట్ క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 25th December ఎవ్రీ ఇయర్. క్రిస్మస్ అప్పుడే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటాం? 25th December. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో మీకు ఆన్సర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వర్క్ బుక్ లో కూడా ఉన్నాయి. ఏం చేయాలి మీకు హోంవర్క్ ఏంటి? రేపు టుమారోస్ హోంవర్క్ ఏంటి? రైట్ డౌన్ 4 క్వశ్చన్ ఆన్సర్స్ 2 times on your homework book. Next, B. Fill in the blanks with the words given in the box. First, lights. Next, second, Punjab. Third, colors. Fourth, 25th December. సో దీంతో మనం ఏం చేయాలి? బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్, భాంగ్రా ఇస్ పర్ఫార్మ్డ్ బై ద పీపుల్ ఆఫ్ పంజాబ్. ఇక్కడ పీపుల్ పంజాబ్ ఇస్తారు, పంజాబ్. ఆన్సర్ ఇస్ పంజాబ్. నెక్స్ట్, హోలీ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. నెక్స్ట్, హోలీ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. ఆన్సర్ ఇస్ కలర్స్. నెక్స్ట్, క్రిస్మస్ ఇస్ సెలబ్రేటెడ్ అట్ 25th December. అందరికీ తెలుసు క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటాము. నెక్స్ట్, దివాళీ ఇస్ కాల్ ది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఆన్సర్ ఇస్ లైట్స్. నెక్స్ట్, మ్యాచ్ ద కాలమ్ ఏ విత్ కాలమ్ బి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటి? కాలమ్ ఏ నుంచి కాలమ్ బి ఫాలో చేయాలి. భాంగ్రా ఏంటి? పంజాబీ. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, దాండియా ఏంటి? దాండియా ఎవరు? గుజరాత్. సి. కూచిపూడి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ఏ. పొంగల్ ఎక్కడ మనకి? బి, తమిళనాడు. దిస్ అబౌట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. Next, white t-shirt wearing F for false statement. India is the land of festivals. Land of festivals, the answer is true. Next, Raksha Bandhan is also known as Videshami. No, answer is false. Holi is called a festival of lights. No, answer is false. Festival of lights annadu. So answer is ikkada answer అనేది wrong వస్తుంది. But Holi is a festival of lights అనేది wrong answer. Answer is false. Music is a very important part of our cultural background. Yes, true. This is about true or false. Next, multiple choice questions. Tick the correct options. Some festivals are associated with religious event seasons. అంటే religious and events and seasons ని బట్టి ఫెస్టివల్స్ అనేవి ఉంటాయి మనకి. Answer is C. Next, Holi is celebrated in the month of March. Answer is D. Next, Pongal is celebrated in Tamil Nadu. Answer is Tamil Nadu. Next, Raksha Bandhan is a symbol of love between brother and sister. Answer is D. Next, formative assessment. Collect pictures of different festivals and paste them into the given space. ఇక్కడ మీకు ఫెస్టివల్స్లో స్పేస్ ఇచ్చారు కదా, ఆ స్పేస్లో ఏం చేయాలి? డిఫరెంట్ ఫెస్టివల్స్ని పిక్చర్స్ కలెక్ట్ చేయాలి, అక్కడ పేస్ట్ చేయాలి స్పేస్లో. దీస్ ఒకటి formative assessment work. Next, activity or project. Divide the class into 3 groups. Let each group select one classical dance and one musical instrument. Collect the pictures and information related to the dance and instrument. Paste the pictures and write down the information on the cardboard. ఏమన్నాడు? ఒక 3 గ్రూప్స్గా డివైడ్ అవ్వాలి క్లాస్ రూమ్లో. లెట్ ఈచ్ గ్రూప్ ఏం చేయాలి? సెలెక్ట్ 1 క్లాసికల్ డ్యాన్స్ అండ్ 1 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అలా ఏం చేయాలి? 1 క్లాసికల్ డ్యాన్స్ గురించి 1 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి గ్రూప్స్ తీసుకొని ఏం చేయాలి? పిక్చర్స్ని కలెక్ట్ చేయాలి. ఆ పిక్చర్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ప్లస్ డ్యాన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా, డ్యాన్స్ ఏంటి, డ్యాన్స్ ప్లస్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తాము దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి
పేజ్ ద పిక్చర్ అండ్ రైట్ డౌన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది కార్డ్బోర్డ్ పిక్చర్స్ని పేజ్ చేసి కార్డ్బోర్డ్ పైన ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. దిస్ ఇస్ అబౌట్ యువర్ యాక్టివిటీ.